హాయ్ అండి. హర్ష వైటీ మినీ బ్లాక్ అండి. కొంచెం లేట్ అవుతుంది పెట్టడానికి ఈ వీడియోని. ఈరోజైతే మా ఊర్లో అయితే అన్నదానం అయితే జరుగుతుంది. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు కదా, అలా మా ఊర్లో శ్రీను స్వామి అని ఆ స్వామి ఊరందరికీ భోజనాలు అయితే అన్నదానం చేశారు. మేమందరం అయితే వాళ్ళకు సహకరించాం. అందరం ఒక దగ్గర వండుకొని తింటే చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి అన్నారు. అందుకని ఊర్లోనే వంటలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. క్యాటరింగ్కి ఇవ్వచ్చు, కానీ క్యాటరింగ్కి ఇస్తే వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన దాకా కామ్గా ఉండాలి. అదే మనం వండుకొని తింటే ఆ ఆనందమే వేరనమాట. మేమైతే సాంబారు, రైస్, ఆలుగడ్డ ఫ్రై, చట్నీ, వడ ఇవన్నీ ప్రిపేర్ చేసామన్నమాట. రసం వచ్చిందమ్మా వయ్యారి, మా ఆడపడుచు అయితే ఇప్పుడు వచ్చింది. మేమైతే అన్నీ చేస్తూ ఉన్నాం అనమాట. నేనైతే మసాలా వేస్తున్నాను. తినైతే మా కోడలు బెల్లం దంచుతుంది. పొంగల్ మెయిన్ పొంగలే కదండి అమ్మవారికి స్వీట్కి అయితే మేము పొంగల్ తయారు చేస్తున్నాము. అందరూ ఆనియన్స్ కట్ చేసేవాళ్ళు ఆనియన్స్, తలా ఒక పని చేస్తూ ఉన్నారనమాట. పిల్లలు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అందరూ ఒక దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదండి. మేమైతే అమ్మవారి దగ్గర అయితే ఇలానే చేసుకుంటాము. మా అమ్మవారు చూడండి ఎంత కలగా ఉందో. అమ్మవారు పెట్టినప్పుడు ఎంత సంతోషపడతామో, అమ్మవారు వెళ్ళేటప్పుడు అంత బాధపడతామండి. ఎందుకంటే ఆ అమ్మవారుని మర్చిపోలేము. మళ్ళీ 1 ఇయర్ తర్వాత అయితే మళ్ళీ వస్తుంది అమ్మవారు, కానీ చాలా బాధ వేస్తుంది అనమాట. మా అత్త ఆనియన్స్ కట్ చేస్తుంది. గుండు చేయించుకుందామా. ఆనియన్స్ కట్ చేస్తూ కన్నీళ్ళు రావంట. ఆనియన్స్ పెక్కలు వచ్చేసి పైన పెట్టుకునింది తన నెత్తి మీద. దాన్ని చూసి పిల్లలందరూ నవ్వుకుంటూ ఉన్నారు. తాజా టమోటాసు, పచ్చిమిర్చి, నేనైతే ఆలుగడ్డ ఫ్రైకి మసాలా అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. మా వాళ్ళంతా చూడండి ఎంత కష్టపడుతున్నారో. ఆ కష్టాన్ని అంతా 10 మందికి వడ్డించేటప్పుడు మర్చిపోతారు ఫ్రెండ్స్. అంత తృప్తి చెందుతారు. ఫ్రెండ్స్ మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.